హాయ్ అండి. ఎస్జిటి ప్రిపరేషన్ టైం టేబుల్ ప్రిపరేషన్లో ఫస్ట్ స్లాట్ సెకండ్ స్లాట్ గురించి ప్రీవియస్ షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను కదండి. ఫస్ట్ స్లాట్ అనేది ఎర్లీ మార్నింగ్ నుంచి బిఫోర్ లంచ్ వరకు కంటెంట్ అనేది ఉండాలి. కంటెంట్తో పాటు మీ హెవీ సబ్జెక్ట్ అయినటువంటి సోషల్ స్టడీస్ వాళ్ళకైతే సోషల్ అనేది యాడ్ చేసుకుంటూ కంటెంట్ ప్లస్ సోషల్ కంటెంట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ప్లస్ సోషల్ అనేసి, అట్లాగే ఆఫ్టర్నూన్ సెషన్ అనేది అప్ టు 4 వరకు, లంచ్ తర్వాత నుంచి 4 వరకు ఉండాలని చెప్పున్నాం కదండి. ఆఫ్టర్నూన్ సబ్జెక్ట్లో మీ వీక్ సబ్జెక్ట్ అనేది ఉంటే బెస్ట్ అండి. ఎందుకంటే డ్రౌజీగా ఉంటుంది కాబట్టి మన వీక్ సబ్జెక్ట్కి ఎట్లయినా మన ఫోన్స్ కానీ అదర్ సోర్స్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేస్తాం కాబట్టి వీడియో క్లాసెస్ అట్లాంటివి ఆ డ్రౌజీనెస్ అనేది పోతుంది అని. అట్లాగే థర్డ్ స్లాట్గా ఇప్పుడు మనం ఆఫ్టర్ 4 తర్వాత నుంచి, అంటే హౌస్ వైఫ్స్ అయితే 6 స్టార్ట్ చేయొచ్చు, లేదా కాస్త ఎర్లీగా అయినా పర్లేదు. సో 5 or 6 మీ ఇష్టం అండి. 6 నుండి బిఫోర్ డిన్నర్ వరకు అనేది థర్డ్ స్లాట్ అండి. ఈ స్లాట్లో మీరు మెథడ్స్ అలాట్ చేసుకోండి. టెట్కి అయితే మెథడ్స్ సరిపోతుంది. అదే గన డిఎస్సికి అయితే ఈ థర్డ్ స్లాట్లో మెథడ్స్తో పాటు పిఐఈ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనండి. సో మనం బిఫోర్ డిన్నర్ అయినప్పటికీ మనకు కంటెంట్ అయిపోయింది. మన వీక్ సబ్జెక్ట్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఒకటి ఫినిష్ చేసుకున్నాం. మెథడాలజీ కూడా ఫినిష్ చేసుకున్నామండి. మెథడాలజీలో మనకి ట్రై మెథడ్స్ ఉంది, తెలుగు మెథడ్స్ ఉంది, ఇంగ్లీష్ మెథడ్స్ ఉంది కదండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మెథడాలజీ స్టార్ట్ చేసినప్పుడు తెలుగు మెథడ్స్తో స్టార్ట్ చేయాలి. తెలుగు మెథడ్స్ కంప్లీట్గా అయినాక మీరు ట్రై మెథడ్స్లోకి వెళ్ళాలి. లాస్ట్లో ఇంగ్లీష్ మెథడాలజీకి రావాలి. ఎందుకు లాస్ట్లో ఇంగ్లీష్ మెథడాలజీ అంటే టఫ్ అని కాదండి. మనకి తెలుగు మెథడాలజీ ట్రై మెథడ్స్ వచ్చిన తర్వాత మనకు ఒక అవగాహన వస్తుంది మెథడాలజీ పైన. సో ఇంగ్లీష్ మెథడాలజీ చాలామంది తెలుగులో చెప్పించుకోవడానికి ఇష్టపడుతుంటారు. మీరు గన ఫస్ట్ తెలుగు మెథడాలజీ ప్రిపేర్ అయితే అయ్యే టర్మ్స్ ఉంటాయి, అదే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మెథడాలజీ మనకి ఈజీగా అనిపించుద్ది అనమాట. సో ఈ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వండి. అలాగే మెథడాలజీకి ఏం బుక్స్ యూజ్ చేయాలి అంటారు. జనరల్గా ఎవరైనా అకాడమీ అంటారు, డ్రాఫ్ట్ కాపీస్ అంటారండి. మెథడాలజీస్ లాంటివి అకాడమీ అండ్ డ్రాఫ్ట్ కాపీస్ నుంచి మనకు బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ, కొంచెం యావరేజ్ లాగా ఉన్న వాళ్ళు, ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ కొంచెం కష్టమండి. సో గైడెన్స్ అనేది మెథడాలజీకి కష్టం. అది రా ఫామ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం మెథడ్స్ని కొంచెం సింప్లిఫైగా చేసుకోవడం కష్టం కాబట్టి ఏదైనా మెథడ్స్ వరకు మాత్రం మెథడ్స్ ఒకటి, పిఐఈ, సైకాలజీకి మాత్రం ఏదైనా ఒక మంచి పబ్లికేషన్స్ తీసుకున్నా, లేదంటే కోచింగ్ సెంటర్ తీసుకున్నా కూడా ఓకేనండి. మన దగ్గర అయితే సోషల్ అయితే 7th క్లాస్ అంతా టెక్స్ట్ బుక్ అండి. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, లైన్ టు లైన్ అయ్యింది. అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ అయ్యింది, రిసోర్సెస్ అండ్ మేనేజ్మెంట్ కూడా అయింది. ఒకసారి చూడండి ఛానల్లో. థ్యాంక్ యూ.